దేవుని వాక్యమును వినుటకు ఆసక్తిని చూపిస్తున్న నా సహోదరి సహోదరులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట వందనములు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యం చాలా గొప్పది. దేవుని మాటలో శక్తి దాగి ఉంది. దేవుని వాక్యము వలన ప్రపంచములు నిర్మాణమయ్యాయి. దేవుడు తన మహత్తుగల మాట చేతనే సమస్తమును నిర్వహిస్తున్నాడు. దేవుని వాక్యము లేని బ్రతుకే కాదు. ఈ దేవుని వాక్యమును గూర్చి, దాని ఔన్నత్యమును గూర్చి, దాని విశేషతను గూర్చి ఈ పాఠంలో నేర్పించాలని నేను కోరుకుంటున్నాను. కనుక ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా దేవుని మాటలను వినాలని మీ అందరికీ ప్రారంభంలో మనవి చేస్తున్నాను. ఆదికాండము దగ్గర నుండి ప్రకటన గ్రంథం వరకు పాత క్రొత్త నిబంధనలో దేవుని వాక్యము దేవుడు వ్రాయించి నిక్షిప్తపరిచాడు. పరలోకమందున్న ఆయన స్వరము భూమి మీద అక్షర రూపంలో మనకు కనిపిస్తుంది. ఒక దర్శనం కోసం మనం ఎదురు చూడకుండా, ఒక దేవదూత యొక్క ఆగమనం కోసం మనం ఎదురు చూడకుండా, మన చేతులలోని దేవుని వాక్యమును మనం కలిగి, మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఆ వాక్యమును తెరచి చదవగలిగే అవకాశము పరలోకమందున్న తండ్రి వలన మనకు అనుగ్రహింపబడింది. ఈ వాక్యమును ఎందరూ సద్వినియోగం చేసుకుంటున్నారో నాకు తెలియదు, కానీ నిజంగా మన చెంత ఉన్న ఒక గొప్ప భాగ్యం దేవుడు అనుగ్రహించిన ఆయన వాక్యం. ఈ వాక్యమును చదువుటయందు చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఈ వాక్యము చదివినప్పుడు అర్థం కాకపోతే దానిని పరిశోధించుటయందు చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. పరిశోధించటం చేతకానప్పుడు దైవజనులు చెబుతున్నటువంటి మాటలను వినుటయందు జాగ్రత్త కలిగి ఉండాలి. ఏ విధముగానైనా దేవుని వాక్యమును నేర్చుకొని ఆ వాక్య ప్రకారం బ్రతకటానికి మనుషులు ఆయుత్తపడాలి. ఏ మనిషి అయితే దేవుని వాక్యమును ప్రేమిస్తాడో ఆ మనిషి యొక్క ప్రాణమును ఆ వాక్యం రక్షిస్తుంది. ఈ ప్రపంచంలో మనలను రక్షించగలిగినది ఏదీ లేదు. దేవుని వాక్యం తప్ప మనుషులను రక్షించగలిగేది ఏదీ లేదు. కనుక ప్రియమైన నా సహోదరి సహోదరులారా, దేవుని వాక్యమును నిర్లక్ష్యం చేయకండి. దేవుని జ్ఞానమును ప్రక్కన పెట్టకండి. ఎల్లప్పుడూ అది మన చెంతనే ఉండాలి. ఇశ్రాయేలీయుల యొక్క పిల్లలకు ఇశ్రాయేలీయులు దేవుని వాక్యమును ఏ విధంగా నేర్పించాలో ఆయన ముందుగా తెలియజేశాడు కదా, జాగ్రత్తలు నేర్పించాడు కదా. నీవు ఇంట కూర్చుంటున్నప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, పండుకొనున్నప్పుడు నీవు దేవుని యొక్క సంగతులను నీ కుమారులతో నీ కుమార్తెలతో మాట్లాడాలి. నీ సంతానమునకు దానిని వివరిస్తూ ఉండాలి. నీ కన్నుల నడుమ ఒక బాసికము వలె నీ చేతికి సూచనగా దానిని కట్టుకోవాలి. నీ ఒక ఆభరణంగా దేవుని వాక్యమును ధరించుకోవాలి. ఎల్లప్పుడూ దేవుని మాట నీ చెంతనే ఉండాలి అని దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. పురాతన కాలంలోనే అంత జాగ్రత్త కలిగిన మాట దేవుడు తెలియజేశాడంటే నేటి కాలంలో మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలో మీరు ఆలోచన చేయాలి. ప్రియులారా, ఈ దేవుని వాక్యము ఈ సృష్టిలో అన్నింటికంటే అత్యంత శక్తి కలిగినది. అత్యంత శక్తి కలిగినది. శక్తిని మనం ఆపలేం. శక్తి ఎక్కడికైనా వ్యాపించగలదు. శక్తి అనగా ఎనర్జీ, శక్తి. దీనిని నాశనం చేయలేం. పరలోకమందున్న దేవుడు తన వాక్యమును శక్తితో నింపాడు. దేవుని వాక్యము అనేక తరాలలో అనేక మంది మనుషుల చేత అడ్డగింపబడటానికి ప్రయత్నించబడింది, కానీ అడ్డగింపబడలేదు. దేవుని వాక్యమును ఆటంకపరుద్దామని చాలామంది తమ అధికార బలం చేత, తమ చుట్టూ ఉన్నటువంటి జనబలము చేత దేవునికి విరోధంగా మారిపోయిన దేవుడు మాత్రం దేవుని వాక్యానికి ఉన్న శక్తిని చూపిస్తూనే వచ్చాడు. ఈరోజు ఆ సన్నివేశాలను మనం నేర్చుకుంటే దేవుని వాక్యం ఎంత శక్తి కలిగినదో, అంత శక్తి కలిగిన దేవుని వాక్యం మన చెంత ఉంటే మనం ఎంత శక్తి కలిగిన వారముగా మారిపోతామో మీరంతా నేర్చుకుంటారని నేను కోరుకుంటున్నాను. పాత నిబంధన గ్రంథంలో యోసేపు మనందరికీ తెలుసు.
యాకోబు కుమారుడైనటువంటి యోసేపు తన చిన్నతనంలో కలలు కంటాడు. తాను కంటున్నటువంటి కలలు తన అన్నలకు నచ్చవు. ఎందుకంటే ఆ కలల యొక్క భావాన్ని, తాత్పర్యమును వారు గ్రహించేటప్పుడు వారందరూ చిన్నబోయినట్టుగా కనిపిస్తారు. యోసేపుకు వీరందరూ దాసులుగా మారుతున్నట్టు ఆ కలలో వారు అర్థం చేసుకుంటారు. కనుక అలాంటి కలలను యోసేపు కంటున్నప్పుడు అన్నలందరూ కూడా యోసేపును ద్వేషించడం మొదలుపెట్టారు. నిజంగా యోసేపు కన్న కలలో దేవుని వాక్యం ఉంది అనే సంగతిని అన్నలు తెలుసుకోలేకపోయారు. ఇశ్రాయేలు గోత్రికులుగా కనిపిస్తున్నటువంటి వారంతా యోసేపు కనినటువంటి కలలను అపహాస్యం చేశారు. ఈ కలలు నెరవేరుతాయా? వీడు మా మీద ఏదో అధికారిగా మారటానికి ప్రయత్నిస్తూ వాడికి వచ్చినటువంటి కలలను మాకు చెప్పి మమ్మను బాధ పెడుతున్నాడు, మమ్మను ఇబ్బంది చేస్తున్నాడు అని వారంతా యోసేపు మీద పగబట్టారు. కానీ నిజంగా యోసేపు కన్న కలలో ఏముంది? దేవుని వాక్యం ఉంది, భవిష్యత్తు ఉంది. యోసేపు కన్నటువంటి కలలను మనం ఆలోచన చేస్తే ఆదికాండము 37వ అధ్యాయంలో ఆ కలల యొక్క వివరణ మనకు రాయబడింది. మనము చేనిలో పనలు కట్టుచుంటిమి, నా పన ఒక్కటే నిలబడి ఉండగా మీ పనలన్నీ కూడా నాకు సాష్టాంగపడ్డాయి, నేను నాటిన పనకు సాష్టాంగపడ్డాయి అని యోసేపు చెబుతున్నాడు. యోసేపు కన్నటువంటి ఈ కళ, దాని తాత్పర్యాన్ని వారు గ్రహిస్తున్నప్పుడు, అంటే యోసేపుకు మేమందరం సాష్టాంగపడతామా అని వీరంతా ఇబ్బంది పడుతున్నారు, అతని మీద ద్వేషాన్ని పెంచుకుంటున్నారు. అయితే యోసేపు దేవుని వాక్యమును తన దర్శనంలో కలిగి ఉన్నాడన్న విషయం వారు గ్రహించలేకపోయారు. ఆ తరువాత సూర్యచంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగపడుచున్నవి అని చెబుతున్నప్పుడు, అంటే నీ తండ్రి నీ తల్లి కూడా నీకు సాష్టాంగపడతారా? నీ తండ్రి ఇంటి వారు కూడా నీకు సాష్టాంగపడతారా? నీ తోడబుట్టిన వారు అందరూ కూడా నీకు సాష్టాంగపడతారా? నీ సహోదరులందరూ నీకు సాష్టాంగపడతారా? అంటే నీకు దాసులైపోతారా అని యోసేపును వారు అవహేళన చేస్తున్నారు. అలాగే యోసేపు మీద ద్వేషమును, పగను పెంచుకుంటున్నారు. నిజంగా యోసేపు కన్న ఈ కలలను వారికి చెప్పడం వల్లనే యోసేపును వారు మిద్యాను వర్తకులకు అమ్మివేశారు. అతడు ఐగుప్తులో పోతిఫరు ఇంటి గృహ నిర్వాహకుడుగా మారటానికి కారణం అదే. ఆ తర్వాత యోసేపులో ఉన్నటువంటి నిజాయితీ, యోసేపులో ఉన్నటువంటి పరిశుద్ధత యోసేపు కాపాడుకుంటూ వచ్చాడు. యోసేపును పోతిఫరు భార్య బలవంతం చేసినప్పుడు యోసేపు దానికి ఒప్పక నీతిమంతునిగా తన బ్రతుకును కొనసాగింపను ఉద్దేశం కలిగిన వాడై ఆమె నుండి దూరంగా పారిపోతాడు. అప్పుడు విషయాన్ని తెలుసుకున్నటువంటి పోతిఫరు యోసేపును చెరసాలలో వేయిస్తాడు. ఖైదును అనుభవించవలసినటువంటి పరిస్థితికి యోసేపు వెళ్ళిపోయాడు. యోసేపు అమ్మివేయబడ్డాడు. యోసేపు చెరసాలలోనికి వెళ్ళిపోయాడు. అయితే యోసేపు కన్న కళ, దాని భావం నెరవేరడానికి సిద్ధమవుతోంది. యోసేపుకు దేవుడు ఒకానొక సమయాన్ని అనుగ్రహించాడు. అదేంటంటే రాజైనటువంటి ఫరో కలిగినటువంటి కళకు భావాన్ని చెప్పడం. ఫరో కళకు భావాన్ని చెప్పిన తర్వాత అది ఫరో దృష్టికి యుక్తముగా తోచినప్పుడు దేవుడు యోసేపును హెచ్చించాడు. ఏ విధంగా హెచ్చించాడు? యోసేపుకు దేవుడు ఇచ్చిన కళ, ఆ కళలో దేవుని వాక్యం, దాని నెరవేర్పు ఇప్పుడు దేవుడు చూపిస్తున్నాడు. దేవుని వాక్యమునకు ఎంత శక్తి ఉందో మీరంతా గ్రహించాలని ఈ సందర్భాన్ని మీకు ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని వాక్యం ప్రారంభంలో చాలా చిన్నదిగా, చాలా బలహీనమైనదిగా మానవ నేత్రాలకు కనిపించవచ్చు. కానీ దాని నెరవేర్పు, దాని యొక్క తీరుతెన్నులు, దాని యొక్క ఉన్నతమైనటువంటి స్థితి ఎప్పుడైతే మనిషి గ్రహిస్తాడో అప్పుడు ఆ వాక్యం ఎలా కనిపిస్తుందో తెలుసా? ప్రపంచంలో అన్నింటికంటే ఉన్నతమైనదిగా కనిపిస్తుంది. ప్రారంభంలో ఏమీ తెలియని వాడే మనిషి ఎలా ఆలోచిస్తాడు? దేవుని వాక్యాన్ని గురించి చాలా చిన్నదిగా ఆలోచిస్తాడు.
వ్రాయబడిన మాటలుగా, అక్షరాలుగా మాత్రమే వాటిని చూస్తాడు. కానీ ఆ మాటలలో ఉన్న శక్తి చాలా గొప్పది అని మనిషి తెలుసుకుంటే మనిషి రక్షింపబడతాడు. యోసేపు కల కన్నప్పుడు దానిని చాలా చిన్నదిగా చూశారు. తన తన అన్నలందరూ కూడా ఆ కలను చాలా చిన్నదిగా చూశారు. అయితే ఆ తరువాత ఆ కల నెరవేర్పుకొచ్చింది. యోసేపుకు ఫరో ఎంతటి అధికారాన్ని ఇచ్చాడంటే, ఐగుప్తు దేశంలో ఫరో పేరుకు మాత్రమే రాజు, చక్రవర్తి. అయితే అధికారం అంతా, ఆ పగ్గాలన్నీ కూడా యోసేపు చేతికి అప్పగింపబడ్డాయి. దేవుడు యోసేపును అంతగా ఆశీర్వదించాడు. దేవుడు నిర్ణయించిన కరువు కాలం రానే వచ్చింది. ఫరో కలలో అతడు కనినటువంటి ఆ కరువు సంవత్సరములు గూర్చినటువంటి నెరవేర్పు రానే వచ్చింది. అప్పుడు కరువు కాలంలో ఐగుప్తు చుట్టూ ఉన్నటువంటి దేశాలన్నీ కూడా కరువుతో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశానికి వచ్చి ధాన్యం తీసుకుని వెళ్ళటానికి బయలుదేరినప్పుడు వారంతా యోసేపు ముందు సాష్టాంగపడ్డారు. యోసేపు దగ్గర వారంతా వణికిపోతున్నారు. దీనినంతటిని నెరవేర్చేలా చేసిందేంటి? వాక్యం. మర్చిపోవద్దు, వాక్యం. ఒకనాడు యోసేపు కన్న కల, యోసేపు తన చిన్న వయస్సులో దేవుని జ్ఞానమును బట్టి అతనికి వచ్చినటువంటి దర్శనం. ఆ కళ నెరవేరేటప్పటికి ఎంత గొప్పదిగా కనిపిస్తుందో చూసారా? ఆ కళ ఎంత గొప్పదిగా కనిపిస్తుందో చూసారా? నెరవేర్పు దినములకు వచ్చేసరికి యోసేపు ఒక మహా అధిపతిగా కనిపిస్తున్నాడు. మరోవైపు యోసేపు అన్నలందరూ కూడా చాలా చిన్నవారుగా, దాసులుగా, అతనికి సాష్టాంగ పడుతున్నట్టుగా, కనీసం అతని యొక్క ముఖదర్శనం చేసుకోవటానికి కూడా వారికి అనుమతి లేనట్టుగా గడగడగడ వణికిపోతూ, ఆ పరిస్థితుల్లోనికి వారు వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే వారు వాక్యమును నిరాకరించారు. వారు వాక్యం యొక్క శక్తి తెలుసుకోలేకపోయారు. కానీ వాక్యం యొక్క గొప్పతనాన్ని, శక్తిని తెలుసుకున్న యోసేపు ఆశీర్వదించబడ్డాడు, ఘనుడైపోయాడు, అధిపతి అయిపోయాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని వాక్యమును బాహ్య నేత్రాలతో చూడడం కాదు, మనోనేత్రమును తెరచి చూడాలి. దేవుని వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, దేవుని వాక్యాన్ని ఎలా చదవాలి, దేవుని వాక్యాన్ని ఎలా వినాలి? మనోనేత్రములు తెరచి దేవుని ఎడల భయభక్తులను చూపిస్తూ దేవుని వాక్యము చాలా ఉన్నతమైనది అనే భావంతో దేవుని వాక్యాన్ని వినాలి. పరలోకమందున్న తండ్రి దృష్టికి కూడా ఈ ప్రపంచమంతటిలో, ఈ సర్వసృష్టిలో ఏది గొప్పది? దేవుని వాక్యము గొప్పది. ఆయన దేవుని వాక్యమును గొప్ప చేసి ఉన్నాడు. మరొక చక్కని ఉదాహరణ చూడగలిగితే సంసోను. దెలీలా దగ్గర తన యొక్క బల రహస్యాన్ని చెప్పినటువంటి సంసోను, నాజీరు చేయబడినటువంటి విషయం, అతడు పెంచుకున్నటువంటి తన యొక్క శిరోజాలలో ఉన్నటువంటి బలం యొక్క రహస్యం దెలీలాకు చెప్పడం వలన ఫిలిష్తీయుల యొక్క సర్దారులు వచ్చి అతడు నిద్రపోతున్నప్పుడు అతని యొక్క జుత్తునంతటిని కత్తిరిస్తారు. అతని బలమంతా అతనిలో నుండి వెళ్ళిపోతుంది. అతడు బంధింపబడతాడు. అతడు సంకెళ్లతో బంధింపబడినప్పుడు సంసోను దేవునిని వేడుకున్నప్పుడు సంసోనుకు దేవుడు తన వాక్యమును ఒక సహాయంగా పంపించాడు. దేవుని మాట, తండ్రి, నేను నా అవివేకము వలన, నా తొందరపాటు వలన దెలీలాకు నాలో ఉన్న బల రహస్యాన్ని చెప్పేశాను. నా జుత్తును వారు కత్తిరించటం వలన, నీకు నేను అవిధేయుడనవ్వడం వలన నాలో ఉన్న బలమంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు నాకు తిరిగి బలాన్ని ఇవ్వగలిగినది నీ మాట తండ్రి అంటున్నాడు సంసోను. దేవుని మాటకు అంత విలువ ఉందా? అంత శక్తి ఉందా? ఎంత శక్తి ఉందో తెలుసా? సంసోనుకు పూర్వం ఎంత బలం ఉందో అంతకంటే ఎక్కువ బలం. సంసోను యొక్క బలాన్ని గురించి అందరూ మాట్లాడుకున్నప్పుడు మునుపటి బలాన్ని అందరూ మాట్లాడుకుంటారు. అంటే మొదటి స్థితిలో సంసోనుకున్న బలాన్ని గురించి మాత్రమే అందరూ మాట్లాడుకుంటారు. కానీ నిజంగా మాట్లాడుకోవలసిన బలం ఏ బలమో తెలుసా? సంసోను యొక్క చివరి దశలో అతనికి వచ్చిన బలం.
సంసోను దేవుని కొరకు ప్రతిష్ఠ చేయబడినప్పుడు, నాజీరు చేయబడినప్పుడు, సంసోను యొక్క తల వెంట్రుకలు పెంచుకుంటూ సంసోను చాలా బలవంతుడిగా బ్రతుకుతున్నప్పుడు నిజమే, అప్పుడు అతనికి నిజంగానే బలం ఉంది. కానీ ఆ బలాన్ని మించిన బలం సంసోనుకి ఎప్పుడొచ్చిందో తెలుసా? సంసోను మరణకాలంలో వచ్చింది. సంసోను మరణకాలంలో వచ్చింది. ఈ మరణకాలంలో సంసోనుకు దేవుడు బలాన్ని దేని ద్వారా అనుగ్రహించాడు? దేవుని మాట వలన అనుగ్రహించాడు. దేవుని వాక్యం వలన అనుగ్రహించాడు. ఈ ప్రపంచంలో అన్నింటికంటే విలువైనది దేవుని వాక్యమని చెప్పడానికి మాత్రమే దేవుడు ఈ సన్నివేశాలను, సందర్భాలను మన కొరకు వ్రాయించాడు, మనకు నేర్పిస్తున్నాడు. మనం దేవుని వాక్యాన్ని ఎలా చూస్తున్నాం? మనం దేవుని వాక్యాన్ని ఎలా నేర్చుకుంటున్నాం? మనం దేవుని వాక్యాన్ని కేవలం అక్షరాల వరకు మాత్రమే చూస్తున్నామా? లేక దేవుని వాక్యాన్ని మన జీవితాలలో పాటించేటంత గొప్పదిగా మనం చూస్తున్నామా? న్యాయాధిపతుల గ్రంథం చూడండి. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు మొర్రపెట్టి, ఆ గుడికి ఆధారముగానున్న 2 మధ్య స్తంభములలో ఒకదానిని కుడి చేతను ఒకదానిని ఎడమ చేతను పట్టుకొని నేనును ఫిలిష్తీయులను చనిపోదుముగాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలోనున్న జనులందరి మీదను పడెను. మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవితకాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువాయెను. సంసోను తన జీవితకాలమంతా తనకు మునుపు ఉండినటువంటి బలము చేత ఎందరైతే ఫిలిష్తీయులను చంపాడో వారందరికంటే ఎక్కువగా ఆ ఒక్కరోజు చంపేశాడు. తన బలం పోయింది. తిరిగి దేవుని మాట వలన అతనికి బలం వచ్చింది. దేవుని మాట వలన సంసోనుకు బలం వచ్చింది. వచ్చినటువంటి ఆ బలంతో అతడు బంధింపబడి ఉన్నా సరే, దేవుని వాక్యం ఎలాంటిదండి? నీవు బంధింపబడతావు, కానీ దేవుని వాక్యం చాలా శక్తి కలిగింది. దేవుని వాక్యాన్ని ఎవ్వరూ బంధించలేరు. ఈ భూమి మీద అప్పుడప్పుడు మనం మనుషుల నోట ఇలాంటి మాటలు వింటూ ఉంటాం. నన్ను ఆపడం ఎవరి తరం కాదని, నిన్ను ఆపడం ఎవరి తరం కాదని. అసలు ఆ మాట పలకడానికి కూడా బాగలేదు. ఎందుకంటే ఎవడైనా ఆపేయగలడు నిన్ను. అసలు మనిషిని ఎవరు ఆపేయగలరో తెలుసా? దోమ ఆపేయగలదు, చీమ ఆపేయగలదు. ప్రకృతిలో చిన్న చిన్న జీవులు, కీటకాలు, పెద్ద పెద్ద వాటి వరకు అక్కర్లేదు. ఏనుగు వరకు, పులి వరకు, సింహం వరకు, పాము వరకు అక్కర్లేదు. చిన్న చిన్న జీవులు, చిన్న చలి జ్వరం ఆపేస్తుంది, చిన్న చీమ ఆపేస్తుంది, చిన్న కీటకం నిన్ను ఆపేస్తుంది. నన్ను ఆపడం ఎవరి తరం కాదని ఎప్పుడూ చెప్పకూడదు. అయితే దేవుని వాక్యమును ఆపడం ఎవరి తరం కాదు. ఇది అసలైనటువంటి స్టేట్మెంట్. ఇది అసలైన డైలాగ్ కదా. మనుషులకు తెలియదు. మనుషులు అవివేకులు. వారిని ఎవరు ఆపలేరని మనుషులు అనుకుంటున్నారు. కానీ దేవుని వాక్యమును ఎవరు ఆపలేరు. దేవుని వాక్యమును ఎవరు ఆపలేరు. సంసోనును బంధించేశారు. ఇక సంసోను పని అయిపోయింది అనుకున్నారు. ఎందుకంటే సంసోను యొక్క బలం, అందులో ఉన్న రహస్యం వారికి అర్థమైపోయింది. ఆ బలాన్ని వారు తొలగించేశారు. సంసోను ఇప్పుడు బంధింపబడ్డాడు. సంసోను 2 కళ్ళు ఊడదించబడ్డాయి. సంసోను గుడ్డివాడైపోయాడు. అలాంటప్పుడు, అలాంటి పరిస్థితులలో సంసోనుకు తిరిగి బలం వస్తుందని ఎవరైనా అనుకుంటారండి? ఎవరు అనుకోరు. ఎందుకంటే సంసోను దెలీలా యొక్క మోసంలో పడి తన బలాన్ని అంతటిని పోగొట్టుకున్నాడు. మరి ఇలాంటి పరిస్థితుల్లో సంసోనుకు బలం వస్తుందని ఎవ్వరు అనుకోరు. దేవుని వాక్యం ఏ పరిస్థితినైనా తారుమారు చేస్తుంది. దేవుని వాక్యం ఎంతటి బలహీనులకైనా బలాన్ని ఇస్తుంది, శక్తినిస్తుంది. ఎందుకంటే దేవుని వాక్యమే ఒక శక్తి, దేవుని మాటే ఒక బలం. ఆ శక్తిని ఎవరు కనుగొంటున్నారు ఈరోజు? స్వార్థ ప్రయోజనాల కొరకు దేవుని మాటలను వాడుకునేవారు ఎక్కువైపోయారు. దేవుని కొరకు ఆలోచిస్తూ దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశాలను భూమి మీద నెరవేర్చడానికి శక్తి కలిగిన వాక్యము చేత తమ ఆత్మలను రక్షించుకునేవారు ఎందరున్నారు? బాగా ఆలోచిస్తున్నారా? దేవుని మాటలో ఉన్న శక్తి చేత మా ఆత్మను రక్షించుకోవాలి అని ఆలోచించేవారు ఎందరున్నారు? మన ఆత్మను రక్షించటం ఈ ప్రపంచంలో ఎవరి తరమైనా అవుతుందా? ఎవరైనా మన ఆత్మను రక్షించగలరా? దేని చేతనైనా మన ఆత్మ కాపాడబడగలదా? ఒక పదార్థం వలన, ఒక ఆహారం వలన మన ఆత్మ కాపాడబడగలదా? లేదు కదా. మన ఆత్మను రక్షించే శక్తి, కెపాసిటీ, క్యాపబిలిటీ ఒక్క
వాక్యానికి మాత్రమే ఉంది, దేవుని మాటకు మాత్రమే ఉంది. కనుక యోసేపు యొక్క చరిత్ర, సంసోను యొక్క చరిత్ర, వీరి యొక్క చరిత్ర ఆధారాలను మనం చూస్తే దేవుని వాక్యం వారి పట్ల జరిగించినటువంటి అద్భుతాలు మనకు కనిపిస్తున్నాయి. దేవుని వాక్యమునైతే ఎవ్వరూ బంధించలేరు. యోసేపును బంధిద్దాం అనుకున్నారు. యోసేపును గోతులో పడేయాలని, యోసేపును వర్తకులకు అమ్మివేయాలని, యోసేపు యొక్క కథ ముగిసిపోయిందని, యోసేపు చరిత్ర ఇక్కడతో ముగింపబడిందని ఇశ్రాయేలీలు అనుకున్నా. సంసోను యొక్క చరిత్ర ఇక్కడతో ముగింపబడింది అని ఫిలిష్తీయుల యొక్క సర్దారులు అనుకున్న దేవుని వాక్యం మరలా వారిని బ్రతికించింది. దేవుని వాక్యం మరలా వారిని నిలువబెట్టింది. దేవుని వాక్యం మరలా వారికి శక్తినిచ్చింది. ఎంతటి శక్తినిచ్చిందంటే వారి వెనుకటి వైభవం ఎంత గొప్పదిగా ఉందో చూడండి. యోసేపు కలలు కనినప్పుడు చిన్నవాడు, యోసేపులో దేవుని వాక్యం నెరవేరినప్పుడు యోసేపు మహాఘనుడు, యోసేపు గొప్పవాడు, ఐగుప్తు దేశం అంతటికి అధిపతి. సంసోను పూర్వపు స్థితిలో చిన్నవాడే, కొద్దిగా బలం కలిగిన వాడే. కానీ సంసోనులోనికి దేవుని మాట వచ్చినప్పుడు, దేవుని వాక్యం అతనికి తోడుగా నిలిచినప్పుడు, సంసోను యొక్క బలాన్ని చూస్తే అతడు తన జీవితకాలం అంతా కూడా అంతమందిని చంపుంటాడు. ఆ ఒక్కరోజే అతనికి దేవుడు అనుగ్రహించిన వాక్యం వలన అతడు పొందిన బలము చేత ఫిలిష్తీయులలో అనేక మందిని వేల కొలదిగా సంహరించాడు అనే మాటలు మనకు దైవ గ్రంథంలో కనిపిస్తున్నాయి. యూదులు చెరపట్టబడినప్పుడు అందులో దేవుని కొరకు బ్రతికేటువంటి మనుషులు కూడా కనిపిస్తున్నారు. దేవుని వాక్యమును ఘనముగా ఎంచినటువంటి మనుషులు కూడా కనిపిస్తున్నారు. దానియేలు కాలం, షద్రకు, మేషాకు, అబేద్నెగోలు మనకు కనిపిస్తున్నారు కదా. దానియేలు కాలంలో వీరంతా కూడా దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నప్పటికీ చెరలో ఉన్నారు. ఒక బబులోను రాజు నెబుకద్నెజరు వారిని చెరలోనికి తీసుకుని వచ్చి వారిని బంధించగలడేమో కానీ దేవుని వాక్యం ఎవరిలో అయితే ఉందో వారు మాత్రం చివరకు గొప్పవారయ్యారు. ఎందుకంటే వారిలో ఉన్న దేవుని మాట, వారిలో ఉన్న దేవుని వాక్యం. దానియేలు ఒక చెరసాలలో ఉన్న, ఒక చెరలో ఉన్నటువంటి వ్యక్తిగా కనిపిస్తున్న నెబుకద్నెజరు కనినటువంటి కల భావాన్ని చెప్పినప్పుడు, దేవుని మహాజ్ఞానమును వివరించి నెబుకద్నెజరుకు తెలియజేసినప్పుడు, నెబుకద్నెజరు దానియేలును గురించి ఏమంటున్నాడో చూసారా? ఒక్కసారి ఆ లేఖన భాగాలను చూడండి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 46 నుండి 48 వచనాలు. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 46 నుండి 48 వచనాలు. అంతటా రాజుకు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారము చేసి అతని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పింప ఆజ్ఞాపించెను. మరియు రాజు, ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివే. నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచువాడునై ఉన్నాడని దానియేలునకు ప్రత్యుత్తరమిచ్చాను. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములిచ్చి అతనిని బబులోను సంస్థానం అంతటి మీద అధిపతినిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానునిగాను నియమించెను. యూదులలో నుండి చెరగా తీసుకుని రాబడిన వారు, వారిలో ఉన్న దానియేలు, దానియేలులో ఉన్న దేవుని వాక్యం. దానియేలుకు బబులోను మహాచక్రవర్తి అయినటువంటి నెబుకద్నెజరు సాష్టాంగ పడిపోతున్నాడంటే ఒకసారి మీరు ఆలోచన చేయండి. అంటే దానియేలుకు ఇంతటి వైభవాన్ని ఆపాదించింది ఎవరు? దేవుని మాట, దేవుని జ్ఞానం, శక్తి కలిగిన దేవుని వాక్యం. దానియేలు చెరలో ఉన్నటువంటి ఒక వ్యక్తి. దానియేలు యూదుల్లో నుండి చెరగా తీసుకుని రాబడినటువంటి సమూహంలో ఒకానొక వ్యక్తి. అలాంటి పరిస్థితులలో ఎవరైనా చెరగా తీసుకుని రాబడినటువంటి వారికి సాష్టాంగ నమస్కారం చేస్తారా? కానీ ఇక్కడ నెబుకద్నెజరు దానియేలులో ఉన్న దేవుని జ్ఞానమును చూచాడు. ఆ మాటల్లో ఏమంటున్నాడు చూడండి. నీవు నమ్మిన దేవుడే దేవుడు, అతడు పరిశుద్ధుడు. భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిలో నీవు నమ్మిన దేవుడు గొప్పవాడు అని దానియేలు మాటలు విన్న తర్వాత, దానియేలు చెప్పిన భావాన్ని విన్న తర్వాత స్టేట్మెంట్ ఇవ్వగలుగుతున్నాడంటే నిజంగా వాక్యం ఎంత గొప్పదో మీరు ఆలోచన చేయండి. మీరు ఆలోచన చేయండి. బబులోను సంస్థానం అంతటి మీద దానియేలుని హెచ్చించాడు దేవుడు. దానియేలుని హెచ్చించాడు. దేవుని వాక్యం మనలో ఉంటే మనలను నశింపచేయదు, మనలను రక్షిస్తుంది.
దేవుని మాట మనల్ని రక్షిస్తుంది. ఒక రొట్టె కాదు, ఒక రంగు నోటు కాదు. మనలను బ్రతికించేది, మనలను రక్షించేది, మన ప్రాణమును నిత్య జీవంలో ప్రవేశపెట్టేది దేవుని మాట. దేవుని మాటకు ఎవరైతే గౌరవాన్ని ఇస్తారో వారు కలకాలం బ్రతుకుతారు, వారు నిత్యకాలం బ్రతుకుతారు. ఎందుకు ఈ మాటను పదే పదే మీకు నేను చెబుతున్నానంటే, జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుని వాక్యమును చాలామంది చిన్నచూపు చూస్తారు. దేవుని వాక్యానికి చాలామంది గౌరవాన్ని ఇవ్వరు. దేవుని వాక్యాన్ని విలువలేనిదిగా చూస్తారు. ప్రియులారా, లోక సంబంధముగా ఎన్నో మనలను ఆకర్షిస్తున్నా కానీ, వాక్యము కంటే అవి గొప్పగా కనిపిస్తున్నా కానీ, మనం మాత్రం వాక్యమునే చూడాలి. ఎందుకంటే మనలను మభ్యపరచటానికి, మన దృష్టిని మళ్లించటానికి వాక్యంతో పాటుగా, దేవుని మాటతో పాటుగా, దేవుడు సృష్టించిన ఈ సృష్టిలో చాలా వస్తువులు, చాలా పదార్థాలు, చాలా అధికారాలు, చాలా సందర్భాలు మనలను దేవుని నుండి దూరం చేయటానికి ప్రయత్నం చేస్తాయి. అయితే మనం దృష్టి మళ్లించుకోకూడదు. దేవుని వాక్యం గొప్పది అని మనం తెలుసుకున్న తర్వాత, ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవి అని మనకు అర్థమైన తర్వాత, మన ఆత్మను రక్షించగలిగినది కేవలం దేవుని మాట అని మనకు తెలిసిన తర్వాత, ఇక ఎన్నటికీ దేవుని వాక్యమును చిన్న చూపు చూడకూడదు, తక్కువగా అంచనా వేయకూడదు. ఏది ఉన్నా ఏది లేకపోయినా, ఎవరున్నా ఎవరు లేకపోయినా, దేవుని వాక్యము నాతో ఉండాలి, దేవుని వాక్యముతో నేను ఉండాలి అనేటువంటి ఆలోచన ఎవరిలో అయితే ఉంటుందో వారే గొప్పవారు, వారే రక్షింపబడతారు. యోసేపు చరిత్ర చూశారు, సంసోను చరిత్ర చూశారు, దానియేలుకు జరిగిన దానిని చూశారు. ఇక క్రొత్త నిబంధనలోనికి మనం వెళదాం. క్రొత్త నిబంధనలో కూడా ఇలాంటి సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి. విశేషమైన దేవుని మహాజ్ఞానమును, సంపూర్ణతగా కనిపిస్తున్న క్రీస్తు తత్వమును అపొస్తలులు లోకమునకు ప్రకటిస్తున్నారు. అలాంటి పరిస్థితులలో క్రీస్తును గూర్చి ప్రకటించకూడదని చాలామంది అపొస్తలులను, శిష్యులను అభ్యంతరపరుస్తున్నారు, ఆటంకపరుస్తున్నారు, వారిని నిర్బంధిస్తున్నారు, చెరసాలలో వేస్తున్నారు. యేసుక్రీస్తు రక్షకుడని నీవు ప్రకటిస్తే నీవు చెరసాలలో వేయబడతావు అని శిష్యులను బెదిరిస్తున్నారు, అపొస్తలులకు ఆటంకాలను ఏర్పరుస్తున్నారు. అలాంటి పరిస్థితులలో దేవుని వాక్యం ఎలా ప్రజలలోనికి వెళుతుందో మీరు జాగ్రత్తగా తెలుసుకోవాలి. దేవుని వాక్యాన్ని ఆపడానికి ఎవరికైనా శక్తి ఉందంటే, అపొస్తలులను ఆపగలరేమో, శిష్యులను ఆపగలరేమో, మనుషులను ఆపగలరేమో, వారిలో ఉన్న దేవుని వాక్యమును ఆపగలరా? వాక్యమును ఆపగలరా? దేవుని వాక్యాన్ని ఆపే శక్తి ఎవరికైనా ఉందా? ఆ శక్తిని ఆపగలిగిన శక్తి ఎవరికైనా ఉందా? ఒక మంచి సందర్భాన్ని మనం చూద్దాం. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయము 16వ వచనం నుండి. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయము 16వ వచనం నుండి. మేము ప్రార్థనా స్థలమునకు వెలుచుండగా పుతోనను దెయ్యం పట్టినదై సోది చెప్పుడు చేత తన యజమానులకు బహు లాభము సంపాదించున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చాను. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. ఆమె ఎలాగూ అనేక దినములు చేయుచుండెను కనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, నీవు ఈమెని వదిలిపొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దెయ్యముతో చెప్పాను. వెంటనే అది ఆమెను వదిలిపోయాను. అపొస్తలుడైన పౌలు, శీల దేవుని వాక్యమును ప్రకటిస్తూ వెళ్తున్నప్పుడు పుతోను అనేటువంటి దెయ్యం పట్టినటువంటి ఒక చిన్నది వారికి ఎదురుగా వచ్చింది. ఆమె ఏమంటుంది? వీరు దేవుని కుమారుడైన యేసుక్రీస్తును ప్రచురించేవారు, దేవుని దాసులు, నిత్య జీవమును ప్రజలకు చేరువ చేసేవారు, రక్షణ మార్గమును ప్రచురించువారుగా ఉన్నారు అని కేకలు వేసి చెబుతున్నప్పుడు, మాటి మాటికి ఆమె ఆ విధంగా చెబుతున్నప్పుడు పౌలు వ్యాకులపడి యేసుక్రీస్తు నామమున ఆమెకు స్వస్థత అనుగ్రహించాడు. అంటే ఆ చిన్నదాని నుండి దెయ్యము వదిలిపోయేటట్టుగా ఆజ్ఞాపించాడు. దేనిని బట్టి? దేవుని వాక్యమును బట్టి. దెయ్యం కూడా ఒక శక్తే, దెయ్యం కూడా ఒక శక్తే. కానీ ఆ శక్తి ఈ శక్తికి బెదిరిపోవాలి, హడలిపోవాలి. అందుకే పౌలు గారు ఏమంటున్నారు? యేసుక్రీస్తు నామమును నేను ఆజ్ఞాపిస్తున్నాను,
ఈ చిన్నదానిని వదిలి వెళ్ళిపో అనగానే వదిలి వెళ్ళిపోవాలంతే. ఎందుకంటే ఇక్కడ దేవుని వాక్యం, అక్కడ దెయ్యం అయితే ఇక్కడ దేవుని వాక్యం. దేవుని వాక్యం ప్రపంచంలో అత్యంత ఉన్నతమైన శక్తి కలిగినది. ఈ శక్తి ముందు ఏ చిన్న చిన్న శక్తులైనా పరారే. చూసారా? మరి ఆ శక్తిని మీరు ఆశ్రయిస్తున్నారా? దేవుని వాక్యంలో ఉన్న శక్తిని మీరు ఆశ్రయిస్తున్నారా? ఎప్పుడైతే పౌలు ఆ చిన్నదానికి స్వస్థత అనుగ్రహించాడో, పౌలులో ఉన్న దేవుని మహాజ్ఞానము, దేవుని మాటగా ఉన్న ఆ శక్తి చేత ఆ చిన్నదానికి స్వస్థత అనుగ్రహించాడో, ఆ చిన్నదాని వలన, దెయ్యం ఆమెలో ఉండటం వలన ఆమెను బట్టి లాభం సంపాదించుకుంటున్నటువంటి కొందరు మనుష్యులు పౌలు శీలను చెరసాలలో బంధించడానికి ప్రయత్నం చేశారు. వారు సఫలీకృతులయ్యారు. పౌలును శీలను బంధించగలరు, అపొస్తలులను బంధించగలరు, శిష్యులను బంధించగలరు, దేవుని మాటలను ప్రచురించే వారిని భౌతికంగా బంధించగలరు. అయితే దేవుని వాక్యం వారిలో ఉన్నప్పుడు ఏమాత్రం వారు బెదరవలసిన పరిస్థితి లేదు. దేవుని వాక్యం వారిలో ఉంది. పౌలులో దేవుని వాక్యం ఉంది, అపొస్తలుల్లో దేవుని వాక్యం ఉంది. కనుక వారు ఏమాత్రం బెదరటం లేదండి. ఏమాత్రం బెదరటం లేదండి. మేము దేవుడిని నమ్ముకున్నాం కదా, చెరసాలలో వేయబడ్డాం ఏంటని దిగాలు పడిపోవటం లేదండి. ఎందుకంటే వారికి తెలుసు, మేము బంధింపబడినా కానీ మాలో ఉన్న దేవుని మాట బంధింపబడదు. బంధించటానికి ఎవ్వడికి గుండెలు లేవు. వాడు ఎంత పెద్ద చక్రవర్తి అయినా సరే, ఒక్కసారి చరిత్రను తిరగవేస్తే చక్రవర్తి సాష్టాంగపడిపోయాడు, ఫరో సాష్టాంగపడిపోయాడు, నెబుకద్నెజరు సాష్టాంగపడిపోయాడు, ఫిలిస్తీన్ల సర్దారులు సాష్టాంగపడిపోయారు, చనిపోయారు. ఫిలిస్తీన్ల సర్దారులు చనిపోయారు. చూసారా? కనుక దేవుని మాట అనగానే, దేవుని వాక్యం అనగానే ప్రతి ఒక్కరూ లోబడాల్సిందే. కనుక ఆ దేవుని వాక్యమును ఒక ఆభరణంగా ధరించుకుంటే, ఆ దేవుని వాక్యమును మనలో నివసింపజేసుకుంటే, హృదయము నిండిపోతే, దేవుని వాక్యంతో హృదయం నిండిపోతే, నోరు దేవుని వాక్యమును మాట్లాడితే, అసలు ఈ దేవుని వాక్యం ముందు నిలబడగలిగిన శక్తి ప్రపంచంలో ఎవరికైనా ఉందా? కన్నెత్తి చూడగలిగిన ధైర్యం ఎవరికైనా ఉందా? సాష్టాంగపడాల్సిందే. అయితే పౌలును శీలను దేవుని వాక్యమును ప్రచురించుచున్నటువంటి వీరిని ఆ రోజు చెరసాలలో బంధించారు. అయితే ఏం జరిగిందో లేఖన భాగాల్లో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆమె యజమానులు తమ లాభసాధనం పోయినని చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావిడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయిరి. అంతటా న్యాయాధిపతుల యొద్దకు వారిని తీసుకుని వచ్చి, ఈ మనుషులు యూదులయ్యుండి రోమియులమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించుచు మన పట్టణము గలిబిలి చేయుచున్నారని చెప్పిరి. అప్పుడు జనసమూహం వారి మీదకి దొమ్మిగా వచ్చాను. న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బొండవేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచూ నుండిరి. ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరచుకొనెను. అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరచి ఇండుట చూచి ఖైదీలు పారిపోయిరనుకుని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయెను. అప్పుడు పౌలు, నీవు ఏ హానియు చేసుకునవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పెను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణకుచు పౌలుకును శీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలనెను? అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఇంటనున్నవారికందరికీ దేవుని వాక్యము బోధించిరి. రాత్రి ఆగడియలోని అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మం పొందిరి. మరియు అతడు వారిని ఇంటికి తోడుకుని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసముంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. తారుమారైపోయింది. దేవుని వాక్యం పరిస్థితిని తారుమారు చేసేసింది. పౌలు నమ్మిన దేవుని వాక్యం, శీల ప్రకటించుచున్న దేవుని వాక్యం ఎంత గొప్పదో ఇప్పుడు మీకు అర్థమవుతుందా? అవును, వారి శరీరములకైతే వారు ఆపద తలపెట్టగలిగారు.
ఆనాటి యూదుల అధికారులు, ఆనాటి రోమీయుల అధికారులు వారిని శారీరకంగా అయితే ఇబ్బంది పెట్టగలిగారు, వారిని చెరసాల మట్టుకు వేయగలిగారు, వారిని బంధించగలిగారు. అయితే మధ్యరాత్రి వేళ ఏం జరిగిందో ఇప్పుడు లేఖన భాగాలలో మీరు చదివారు కదా. పౌలులో ఉన్న దేవుని వాక్యం, పౌలు శేలులు ప్రకటించుచున్నప్పుడు వారిలో ఉన్న దేవుని మాట ఎంత శక్తి కలిగినది. మహాభూకంపము కలిగెను, పునాదులు అదిరిపోయాయి. శక్తి, దేవుని మాటలో ఉన్న శక్తి, ది పవర్, ది ఎనర్జీ ఎంత గొప్పదో చూడండి. చెరసాల పునాదులు అదిరిపోయాయి, తలుపులు వాటంతట అవే తెరుచుకుంటున్నాయి, సంఖ్యలు ఊడిపోయాయి. దీనిని అంతటినీ చూచినటువంటి చెరసాల నాయకుడు తను తాను చంపుకోవాలనుకుంటున్నాడు. ఖైదీలంతా పారిపోయారేమో అనే విషయం తెలియక చంపుకోవాలనుకుంటున్నాడు. అప్పుడు పౌలు జరిగిన దానిని తెలియజేస్తున్నాడు. మేము కీర్తనలు పాడుచుండగా, ఖైదీలందరూ వినుచుండగా ఈ సందర్భం అంతా జరిగింది. దేవుని మాటలో ఉన్న శక్తి ఈరోజు ప్రచురపరచబడింది. దేవుని వాక్యానికి ఇంత శక్తి ఉంది అని చెప్పగానే చెరసాల నాయకుడు హడలిపోయాడు. అప్పటి వరకు చెరసాల నాయకుడు ఏమనుకుంటున్నాడు? భూమి మీద ఉన్న అధికారం, అతడు పొందిన అధికారమే గొప్పదనుకుంటూ, అతని పైన ఉన్నటువంటి అధికారుల యొక్క అధికారమే గొప్పదనుకుంటూ ఇక్కడ వరకే ఆలోచించాడు. ఈ చిన్న చిన్న అధికారాలను, చిన్న చిన్న విలువలను మాత్రమే చూశాడు. అయితే ఇప్పుడు అత్యంత గొప్పదైనటువంటి విలువ కలిగిన దేవుని వాక్యమును తన కల్లారా చూచాడు. ఇంత గొప్ప శక్తి కలిగినదా? దేవుని మాటకి ఇంత శక్తి ఉందా? అయితే నేను వెంటనే దాసోహం అంటున్నాడు చూడండి. వెంటనే వారికి సాగిలి పడిపోతున్నాడు. చెరసాల నాయకుడు అప్పటి వరకు దెబ్బలు కొట్టినవాడే, అప్పటి వరకు వీరిని బంధించి ఉంచినవాడే, అధికారంతో ఉన్నవాడే, గర్వంతో విర్రవీగినవాడే, దేవుని వాక్యం యొక్క శక్తి స్వరూపాలు ఒక్కసారి చూచేసరికి సాగిలి పడిపోయాడు. దేవుని వాక్యం ఎంత గొప్పదైనప్పుడు ఆ దేవుని వాక్యాన్ని నాకు ప్రబోధించండి, ఆ దేవుని వాక్యము చేత నాకు రక్షణ అనుగ్రహించండి, నన్ను రక్షించండి మహాప్రభు అంటున్నాడు. నన్ను రక్షించండి. అప్పుడు పౌలు శీల ఏం చేస్తున్నారు చూడండి. దేవుని వాక్యము అతనికి, అతని ఇంటనున్న వారికి అందరికీ దేవుని వాక్యమును ప్రకటించారు, దేవుని వాక్యమును బోధించారు. ఈ సందర్భం అంతటిలో ఉన్నతమైన పాత్ర ఎవరిది చెప్పండి? దేవుని వాక్యానిది కదా, దేవుని మాటది కదా. కనుక వెంటనే మధ్యరాత్రి వేళ అయితే ఏమైంది? వెంటనే నీవు కోరుకున్నావు కనుక, చెరసాల నాయకుడా నీవు కోరుకుంటున్నావు కనుక కూర్చో, నీ ఇంటి వారందరిని కూర్చోబెట్టు, దేవుని వాక్యాన్ని విను. ఇది రక్షణ వాక్యం, ఇది శక్తి కలిగిన దేవుని మాట. వారు దేవుని వాక్యాన్ని వినేసరికి, విన్నవారి హృదయాలు తెరవబడేసరికి వారు ఏమంటున్నారు చూడండి. బాప్తిస్మం కావాలి, మేము రక్షణలోనికి అడుగు పెట్టాలి, ఇక ఆలస్యం ఎందుకు, బాప్తిస్మం కావాలి. చెరసాల నాయకుడు, తన ఇంటి వారు బాప్తిస్మం తీసుకుంటున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని వాక్యాన్ని బంధించే శక్తి సామర్థ్యాలు ప్రపంచంలో దేనికి ఎవ్వరికీ లేవు. అంత గొప్పదైన దేవుని వాక్యమును ఎవరు కలిగి ఉంటారో వారే ధన్యులు, వారే శక్తిమంతులు. ఆ దేవుని వాక్యాన్ని చిన్నచూపు చూడొద్దు. ఆ దేవుని వాక్యాన్ని ప్రపంచంలో చిన్న చిన్న వాటితో పోల్చి హీనపరచవద్దు, తక్కువ చేయవద్దు. దేవుని వాక్యం ఎప్పటికీ గొప్పది, గొప్పది. అది ఒకానొక కాలంలో నీ కంటికి, నీ కనుదృష్టికి చిన్నదిగా కనిపించవచ్చు, కానీ దాని నెరవేర్పు వచ్చేసరికి అది ఎంత గొప్పదో నీకు అర్థమవుతుంది. దాని నెరవేర్పు వచ్చేసరికి ఎంత గొప్పదో నీకు అర్థమవుతుంది. కానీ అప్పటికీ నీ బ్రతుకు మారకపోతే ప్రయోజనమే ఉంది. క్రీస్తు రెండవ రాకడ జరిగేటప్పటికీ వాక్యం యొక్క గొప్పతనం ఏంటో అందరికీ అర్థమవుతుంది, అందరికీ తెలిసిపోతుంది. కానీ అప్పుడు ఉపయోగం ఉందా? ఇప్పుడు తెలుసుకోవాలి. యోసేపు ఎప్పుడు తెలుసుకున్నాడు? యోసేపు తాను కనినటువంటి కలలు ఎంత గొప్పవో ఎప్పుడు తెలుసుకున్నాడు? చిన్నతనంలో, ప్రారంభ దశలో తెలుసుకున్నాడు. ప్రియులారా, మనము కూడా దేవుని వాక్యము మనకు ఎదురుపడినప్పుడు, అనగా మన కళ్ళతో దానిని చదివినప్పుడు, మన చెవులార దానిని వినినప్పుడు, మన హృదయంతో దానిని గ్రహించినప్పుడు వెంటనే ఆ వాక్యమును మనం హత్తుకొని ఆ వాక్య ప్రకారము జీవించటానికి ఆలోచన చేయాలి. ఆ వాక్యం ప్రపంచంలో అన్నిటికంటే శక్తివంతమైనదని గ్రహించి ఆ వాక్యమును వెంబడించాలి.
ఆ వాక్య ప్రకారము మన జీవితాలు ఉండాలి. అపోస్తలుడైన పౌలును శీలను వారు బంధించగలిగారేమో వారి మీద ఉన్నటువంటి అసూయ చేత. ఆనాటి యూదులు, అధికారులు, రోమియులు, సైనికులు అపోస్తలుడైన పౌలును శీలను బంధించగలిగారేమో, కానీ దేవుని వాక్యమును బంధించగలరా? దేవుని వాక్యమును బంధించగలరా? పునాదులు అదిరిపోయాయి. దేవుని వాక్యపు శక్తికి పునాదులు అదిరిపోయాయి. దేవుని మాట శవమును కూడా బ్రతికింపజేస్తుంది. శవమును కూడా. ఒక మంచి సందర్భంలోనికి మనం ఇప్పుడు వెళ్దాం. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో ప్రవక్త అయిన యెహెజ్కేలుతో దేవుడు పలుకుతున్నటువంటి చక్కని మాటలు మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తాను. దేవుడు తన శక్తి చేత, తన మాటల్లో ఉన్న ప్రభావం చేత దేనిని కూడా బ్రతికింప చేయగలడో ఇప్పుడు మీరు చూస్తారు. ఆ తర్వాతనైనా సరే మీరు దేవుని వాక్యం మీద అపారమైనటువంటి నమ్మకాన్ని కలిగి ఉండాలన్నది దేవుని మాటలు చెబుతున్నటువంటి నా ఉద్దేశ్యం. చూద్దాం, ఆ లేఖన భాగాల్లోనికి మనం వెళదాం. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 1 నుండి మీరు చూడండి. యెహోవా హస్తము నా మీదకి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలము ఎండిపోయినవి. ఆయన, నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడుగుగా, ప్రభువా యెహోవా, అది నీకే తెలియనని నేను అంటిని. అందుకు ఆయన ప్రవచనమెత్తి, ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకునట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదకి వచ్చెను. వాటి పైన చర్మము కప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఎంతమాత్రమును లేకపోయెను. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనుము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన నీ వారు బ్రతుకునట్లు వారి మీద ఊపిరి విడువుము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యము కాని మహాసైన్యమై నిలిచెరి. దేవుని మాటకు ఎలాంటి శక్తి ఉందో ఇప్పుడు ఈ మాటల ద్వారా మీరు చదివి గ్రహించాలి. ఒక లోయ, ఆ లోయలో ఎండిపోయిన ఎముకలు, అప్పటికప్పుడే చచ్చిపోయిన శవం కాదు, ఫ్రెష్గా అప్పటికప్పుడే చచ్చిపోయినటువంటి శవాలైతే కాదు. ఎండిపోయి ఉన్న ఎముకలు. ఆ ఎముకలు కూడా దేనికది విడిపోయి ఉన్నాయి. ముక్కలు ముక్కలుగా ఆ ఎముకలు విడిపోయి ఉన్నాయి. ఏమండి, ఆ ఎముకలను బ్రతికించటం ఎవరి తరమైనా అవుతుందా? అందుకే అడుగుతున్నాడు మొదట, ఈ ఎముకలు బ్రతుకుతాయా? చెప్పు, నువ్వైతే చెప్పు, లోకపరంగా అయితే చెప్పు అనగానే ప్రవక్త ఏమంటున్నాడు? ప్రభువా యెహోవా, అది నీకే తెలియను. నీ దగ్గర నేను లోక సంబంధమైన మాటలు మాట్లాడకూడదు. లోకానికైతే అది అసాధ్యం, లోకానికైతే అది ఇంపాసిబుల్. ప్రభువా నీకే తెలియను అనగా, ఈ ఎముకలను నేను ఇప్పుడు బ్రతికిస్తానంటున్నాడు తండ్రి. దేని వలన? జీవాత్మ. ప్రవచించు, నీవు మాట్లాడు, నీలో నా మాటను ఉంచుతాను, నీ ద్వారా నా మాటను ప్రకటింపచేస్తాను. ఆ మాట ఎండిపోయి ముక్కలు ముక్కలుగా పడి ఉన్న ఆ ఎముకలను బ్రతికింపజేస్తుంది. ఆ ఎముకలు ఒకదానితో ఒకటి కలిసిపోయేటట్టుగా, పుర్రెకు పుర్రె, చేతులకు చేతులు, కాళ్ళకు కాళ్ళు, ఆ ఎముకలన్నీ ఎక్కడికక్కడ వాటి రూపాలలో కలిసిపోయేటట్లుగా, వాటిలో నరములు సంధింపబడేటట్లుగా, వాటి మీద చర్మము కప్పబడేటట్టుగా నీవు ప్రవచించి మాట్లాడు, జీవాత్మను రమ్మని చెప్పు. యెహెజ్కేలు ప్రవక్త ఆ విధంగా చేయగానే ఆ ఎండిపోయినటువంటి ఎముకలన్నీ, ఆ లోయలో పడి ముక్కలు ముక్కలుగా చెదిరిపోయినటువంటి ఎముకలన్నీ ఒకదానికొకటి కూడుకొని నరములతో సంధింపబడి చర్మముతో కప్పబడి ఆకారాలుగా నిలిచిపోయాయి, మనుష్య ఆకారాలుగా నిలబడ్డాయి. అయితే వాటిలో ఇప్పుడు ప్రాణం కావాలి, అవి జీవించేటట్లుగా వాటికి శక్తి కావాలి. అప్పుడు దేవుడు అంటున్నాడు, నీవు మరలా ప్రవచనమెత్తి మాట్లాడు, నీలో నా మాట నుంచాను, ఆ మాట
ప్రపంచంలో అన్నింటికంటే శక్తివంతమైనది. శక్తి కలిగిన ఆ మాటను నీవు చెప్పడమే, నీ నోరారా ఆ మాటను చెప్పడమే తరువాయి. ప్రకటించు, ఆ మాటను ప్రకటించు. ప్రకటించగానే ఏం జరిగిందో చూడండి, జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించింది. వారంతా జీవించేవారుగా కనిపిస్తున్నారు. ఇదంతా ఎలా సాధ్యమైంది? ఒక లోయలో ఎండిపోయిన ఎముకలు, ముక్కలు ముక్కలుగా పడి ఉన్నటువంటి ఎముకలు, వాటన్నిటినీ బ్రతికించడం ఎలా సాధ్యమైంది? దేవుని మాట. దేవుని మాట. ఆ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని మాటకు ఒక ఎండిపోయిన ఎముకను బ్రతికించగలిగిన సామర్థ్యం ఉంది, శక్తి ఉంది. ఇప్పుడు మన ఆత్మను రక్షించటానికి శక్తి కలిగిన వాక్యం అని ఈ వాక్యం మన కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు దీనిని నమ్మకపోతే ఎలా? దీనిని విశ్వసించకపోతే ఎలా? దీనిని హత్తుకొని జీవించకపోతే ఎలా? ఈ వాక్య ప్రకారం నడుచుకోపోతే ఎలా? ఏదో శక్తివంతమైంది అనుకుంటున్నారా మీరు? ప్రపంచంలో ఏదో పరాయిది శక్తివంతమైంది అనుకుంటున్నారా? బంగారం, కరెన్సీ, అధికారం, అందచందాలు, లోకములో ఏదో 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 అవన్నీ శక్తివంతమైనవి. అవి ఉంటే చాలండి. చాలామంది అంటుంటారు మనీ మేక్స్ మెనీ థింగ్స్. కరెన్సీ ఉంటే ఎన్నో సంగతులు చేయొచ్చని. కానీ మనీ కెనాట్ మేక్స్ ఆల్ థింగ్స్. కరెన్సీతో అన్ని సంగతులు నువ్వు చేయలేవు. కరెన్సీతో ఎక్కువ సంగతులు నువ్వు చేయొచ్చు, ఎన్నో సంగతులు నువ్వు చేయొచ్చు. డబ్బు ఉంటే ఎన్నో సంగతులు నువ్వు సాధించవచ్చేమో, కానీ అన్ని సంగతులను సాధించలేవు. కానీ దేవుని మాట ఉంటే, శక్తి కలిగిన దేవుని వాక్యం ఉంటే, ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం, అందులో ఉన్న జీవం, దానిని అర్థం చేసుకునే ఆలోచన, యెహోవా యందు భయభక్తులు, నీ తండ్రి ఎడల నీకున్న భయభక్తులు, వీటితో నీవు నింపబడితే, దేవుడు తన వాక్యమును అర్థం చేసుకునే శక్తి సామర్థ్యాలను దేవుడు నీకు అనుగ్రహించగలిగితే నీవు ఈ ప్రపంచంలో గొప్పవాడవు. శక్తి కలిగిన దేవుని వాక్యము చేత నీ ఆత్మను రక్షించుకున్నవాడుగా నీవు కనిపిస్తావు. అంతకంటే ఉన్నతమైనది ప్రపంచంలో ఇంకేదైనా ఉందా? ఏదైనా ఉందా? నిజంగా దేవుని వాక్యం చదివిన తర్వాత, దేవుని వాక్యం విన్న తర్వాత ఎవ్వరూ వెనక్కి తిరిగి వెళ్ళకూడదండి. కానీ ఎందరో ఈరోజు దేవుని వాక్యాన్ని చదివినా, ఎన్నో ప్రసంగాలలో విన్నా, ఇంకా ఎందుకో నీరుగారిపోతున్నారు, ఇంకా ఎందుకో నిష్ఫలులైపోతున్నారు. ప్రియమైన నా సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం ఎంత గొప్పదైనప్పుడు, చరిత్రలో ఎన్నో ఆధారాలు మనకు దేవుని వాక్యం యొక్క గొప్పతనాన్ని వివరిస్తున్నప్పుడు మన బ్రతుకులు మారాలి. మనం నిజంగా స్థిరమైన వారమై దేవుని ఆలోచనలో ఉండి దేవుని వాక్యము వెంబడి మన బ్రతుకులను వెళ్ళబుచ్చుకోవాలి. ఆ వాక్యము చేత మన ఆత్మలను రక్షింపచేసుకొని నిత్య జీవంలో మనం ఫలమును అనుభవించాలి. దేవుని కుమారులుగా, వారసులుగా మనం బ్రతకాలి. ఎండిన ఎముకలను బ్రతికింప చేయగలిగిన శక్తి ప్రపంచంలో దేనికి లేదు, దేవుని వాక్యానికి ఉంది. అందుకే నరపుత్రుడా, నీవు ప్రవచించు. దేవుని మాటలో ఉన్న శక్తిని ఇప్పుడు నీకు చూపిస్తాను. ఈ సందర్భం ద్వారా ప్రపంచానికి నేను తెలియజేస్తాను. ఎండిన ఎముకలు బ్రతకాలంటే దేవుని మాట అవసరం. దేవుని మాట అవసరం. దేవుని మాటకు అంత శక్తి ఉంది. దేవుని మాటకు అంత శక్తి ఉంది. దేవుని మాటలను ఎవరైనా ఆపాలనుకుంటే అది వ్యర్థ ప్రయత్నమే. ఎవరు ఆపలేరు. మనిషిని ఆపగలరేమో, మనిషిని ఆపగలరేమో, దేవుని మాటను ఆపగలరా? ఆపలేరు. ప్రపంచంలో ఎందరో కదండి దేవుని వాక్యాన్ని వినలేక, దేవుని వాక్యం ప్రకటింపబడుతున్నప్పుడు, ప్రచురింపబడుతున్నప్పుడు ఏమండి సహించలేక వాక్యాన్ని అడ్డగించాలనుకుంటారు, వాక్యాన్ని నిర్బంధించాలనుకుంటారు. పిచ్చి ప్రయత్నం అది. ఒకవేళ ఎవరైనా అలా చేయాలనుకుంటే అది పిచ్చి ప్రయత్నం. నీవు మనిషిని బంధించగలవేమో, మనిషిని ఇబ్బంది పెట్టగలవేమో, మనిషిని నీవు ఆపు చేయగలవేమో, నిర్బంధించగలవేమో, కానీ దేవుని వాక్యాన్ని నీ తరం కాదు, ఎవరి తరం కాదు. దేవుని వాక్యాన్ని బంధించటం ఎవరి తరం కాదు. నిజంగానండి, ఎందరో శత్రువులు, దేవునికి శత్రువులు ఈ భూమి మీద గత కాలంలో పుట్టారు, బ్రతికారు, చచ్చారు. వారంతా దేవుని వాక్యాన్ని నిర్బంధించాలనుకున్నారు, దేవుని వాక్యాన్ని ఆపేయాలనుకున్నారు, దేవుని వాక్యాన్ని సమాధి చేసేయాలనుకున్నారు. వారి ప్రయత్నాలలో మనుషులను బంధించగలిగారు, మనుషులను చంపగలిగారేమో, కానీ దేవుని వాక్యాన్ని మాత్రం ఎవ్వడూ ఆపలేకపోయాడు. కనుకనే ఈరోజు ఇప్పటికీ కూడా మీరు నేను దేవుని వాక్యాన్ని వినగలుగుతున్నాం.
దేవుని ప్రకటనలు మనం చూడగలుగుతున్నాం. దేవుని సేవను మన మధ్య మనం జరిగించగలుగుతున్నాం. సాతాను ఎందరిలోనూ ఎన్నో విధాలుగా ఇలాంటి ఆలోచనలు పుట్టిస్తుంది. దేవుని వాక్యాన్ని బంధించాలనే ఆలోచనలు పుట్టిస్తుంది. వాడికి ఎందరైతే లోబడిపోతారో వారందరూ కూడా దేవుని వాక్యాన్ని ఆపేయాలని, దేవుని వాక్యాన్ని బంధించేయాలని, దేవుని వాక్యాన్ని ఇక వినిపించనివ్వకుండా చేయాలని ప్రయత్నిస్తారు. కానీ వారి తరం కాదండి. తాతలు దిగి రావాలి, కానీ వారి తరం కూడా కాదు. ఎందుకో తెలుసా? దేవుని వాక్యం చాలా శక్తి కలిగినది. దేవుని వాక్యం అత్యంత మిక్కిలి విలువైన శక్తి కలిగినది. ఈ ప్రపంచంలో మనము విలువ కట్టలేని శక్తి కలిగినది. విలువ కట్టలేని శక్తి కలిగినది. యేసుక్రీస్తు వారిని స్తుతిస్తున్నారు ఆనాటి కాలంలో. యేసుక్రీస్తు వారిని ఘనపరుస్తున్నారు ఆనాటి కాలంలో. అయితే ఆ మాటలను వింటూ సహించలేని కొందరు శాస్త్రులు, పరిసయ్యులు యేసుక్రీస్తుని అడుగుతున్నారు, నీ శిష్యులను కాసేపు ఊరకుండమని చెప్పు, మాట్లాడొద్దని చెప్పు అంటున్నారు. అప్పుడు యేసు ఇచ్చిన ప్రత్యుత్తరాన్ని ఒకసారి చూడండి. దేవుని వాక్యాన్ని ఎవడైనా బంధించగలడేమో మీకు అర్థమవుతుంది. ఎవడు బంధించలేడన్న విషయం స్పష్టమవుతుంది. లూకాసు వార్త 19వ అధ్యాయము 37వ వచనం నుండి, లూకాసు వార్త 19వ అధ్యాయము 37వ వచనం నుండి చూడండి. ఒలీవల కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు, ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి. ఆ సమూహములో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా, నీ శిష్యులను గద్దింపుమని ఆయనతో చెప్పగా, ఆయన వారిని చూచి, వీరు ఊరకుండని ఎడల ఈ రాళ్ళు కేకలు వేయునని మీతో చెప్పుచున్నాను. శిష్యులు ఊరుకుంటే ఎవరు కేకలు వేస్తారు? రాళ్ళు కేకలు వేస్తాయి. అంటే దేవుని వాక్యం ఆగుతుందా? ఒకవేళ నేను ఈ శిష్యులతో మాట్లాడొద్దని చెప్పినా రాళ్ళు ఊరుకోవు. మరి రాళ్ళతో ఎవరు చెప్తారు? దేవుని వాక్యాన్ని ఆపగలమేంటి? దేవుని వాక్యాన్ని ఆపుదాం అనుకుంటున్నారు, ఆపగలరేంటి? పరిసయ్యులు వారు వింటున్నటువంటి మాటలను సహించలేక, చూసారా, ప్రభు పేరట వచ్చున్న రాజు స్తుతింపబడును కాక అంటే వారి చెవులకు అది గిట్టడం లేదండి, నచ్చడం లేదండి. కనుక వారు ఏమంటున్నారు? నీ శిష్యులను గద్దించు, ఆ మాటలు మాట్లాడొద్దని చెప్పు, ఆ స్తుతులు చేయవద్దని చెప్పు, దేవునికి స్తోత్రం చేయొద్దని చెప్పు అంటున్నారు. వీరు ఊరుకుంటే, ఒకవేళ నేను వీరిని ఊరుకోమని చెప్పినా వీరు ఊరుకుంటే రాళ్ళు కేకలు వేసేస్తాయి. అప్పుడేం చేస్తారు? మీ కర్ణబేర్లు పగిలిపోతాయి. వీరు స్తుతిస్తున్నారు కనుక మీరు వినగలుగుతున్నారు. రాళ్ళు స్తుతించాయి అనుకోండి, మీ చెవుల్లో ఉన్న కర్ణబేర్లు ఏమవుతాయి? పగిలిపోతాయి. డయాఫ్రమ్లన్నీ బీటలు వారేస్తాయి. ఆ తర్వాత అందరూ చెవులు కుట్టించుకోవడానికి వెళ్ళిపోవడమే, చెవుల ఆపరేషన్లు చేసుకోవడానికి వెళ్ళిపోవడమే ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి. చూసారా? దేవుని వాక్యం, దేవుని వాక్యము ఎంతో గొప్ప శక్తి కలిగినది. దాని శక్తి పరిమాణమును మనం అంచనా వేయలేం. అలాంటి శక్తి కలిగిన వాక్యమే మన ఆత్మను రక్షించగలదు. ఆ శక్తి కలిగిన వాక్యమును మనం ఎంత గొప్పగా మిన్నగా ప్రేమించాలి చెప్పండి. ఎవడైనా దానిని అడ్డగించాలి, ఆటంకపరచాలి, దానిని వినకూడదు అనుకుంటే గనుక వారికి యేసుక్రీస్తు ఇస్తున్న సమాధానం చూడండి. వీరు ఊరుకుంటే రాళ్ళు కేకలు వేస్తాయి. అది ఓకేనా? దేవుని వాక్యమును ఎవ్వరూ అడ్డుకోలేరు. దేవుడు పంపిన తన మాటను అడ్డుకునే శక్తి ఈ సృష్టిలోనే ఎవరికి లేదు. భూమి మీద ఆఫ్టర్ ఆల్ 5 అడుగులు 6 అడుగులు మనిషికి ఎంత? ఈ సృష్టిలోనే, ఈ సృష్టి అంతట్లో భూమి ఎంత? చిన్న గ్రహం, నలకలాంటి గ్రహం. ఆ గ్రహంలో భూభాగం ఎంత? 1/3, 3వ భాగం, మిగతా అంతా నీరే. ఏమండి? ఇంత చిన్న స్థాయిలో ఉన్నటువంటి మనిషి దేవుని మాటను అడ్డుకోగలడం అనుకోవడమే చాలా అవివేకం కదా, చాలా మూర్ఖత్వం కదా. ఈ సృష్టి నిర్మాణమే దేవుని మాట వలన జరిగింది. కనుక యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు ఒక మంచి సమాధానం. వీరు ఊరకుండని ఎడల ఈ రాళ్ళు కేకలు వేస్తాయి. అది దేవుని వాక్యంలో ఉన్న శక్తి. ప్రియులారా, ఇంత శక్తి కలిగిన వాక్యమును మీ జీవితాలలో మీరు నిర్వీర్యం చేసుకుంటున్నారేమో ఒకసారి చూడండి, ఒకసారి ఆలోచన చేయండి. ఇంత శక్తి కలిగిన వాక్యాన్ని మీరు నిర్వీర్యం చేసుకుంటున్నారేమో. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవాలి, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని మననం చేయాలి, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని పరిశోధన చేయాలి, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని వినాలి, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని నలుగురికి పంచిపెట్టాలి. ప్రతిరోజు
ప్రతిరోజు ఒకవేళ మీరు నన్ను అడగచ్చు, ప్రతిరోజు ఏం చేస్తామండి అని. ప్రతిరోజు భోజనం చేస్తున్నారా? ప్రతిరోజు మంచినీరు తాగుతున్నారా? ప్రతిరోజు గాలి పీలుస్తున్నారా? మరి ఏం చేస్తాంలేండి, ఒక రోజుకు మానేద్దామండి అంటున్నారా? ఏమంటే ప్రతిరోజు భోజనం చేసి 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 ప్రతిరోజు భోజనం ఏంటండి అనుకుంటున్నారా? ఒకరోజు మానేస్తున్నారా? లేదా ఒక వారం మానేస్తున్నారా? లేకపోతే ఒక నెల రోజులు మానేస్తున్నారా? అబ్బో ఏమైనా ఉందా? ఒక పూట మానితేనే గడగడలాడిపోతారు, బక్కబలిసిపోతారు, నీరసం అయిపోతారు. మరి దేవుని మాట, దేవుని వాక్యం ఏదో వారానికి ఒకరోజు చదవాలని, ఏదో వారానికి ఒకరోజు వినాలని, ఏదో వారానికి ఒకరోజు మాత్రమే భక్తిని కనుపరచాలని, మిగిలిన వారికి అది కూడా లేదని మీరు పొరపాటు పడకండి. ఏమంటే ప్రపంచంలో మిగిలిన వారికి అయితే అది కూడా లేదు కదా, నేను కనీసం వారానికి ఒకరోజైనా దేవుని వాక్యాన్ని వింటున్నాను కదా, చదువుతున్నాను కదా అనుకుని మీరు వారితో పోల్చుకోకూడదు. మనం పరుగు పందులో ఉన్నప్పుడు ఎవరితో పోల్చుకోవాలి? మన వెనక ఉన్న వారితో పోల్చుకోకూడదు. వారికంటే నేను బాగానే పరిగెడుతున్నాను కదా అని. మనం ముందున్న వారితో పోల్చుకోవాలి. మనకన్నా బాగా పరిగెడుతున్న వారితో మనం పోల్చుకోవాలి. కుంటోళ్ళతో పోల్చుకుంటే ఎలా? కుంటివారితో పోల్చుకుంటే ఎలా? వారు కుంటివారు, వారు పరిగెట్టలేరు, వారు నడవను లేరు. వారికంటే నేను బాగానే పరిగెడుతున్నాను కదా అనుకోకూడదు. దేవుని వాక్యం యొక్క విలువ, శక్తి మీకు అర్థమైతే అసలు దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి ఉండలేరు, అసలు ఉండలేరు. దిన ప్రారంభం దేవుని వాక్యంతో జరగాలి, దిన ముగింపు దేవుని వాక్యంతో జరగాలి. ఆలోచన చేయండి. ఇంతకాలం మీరు ఎంతో సమయాన్ని దేవునికి, దేవుని వాక్యానికి ఇవ్వకుండా మీరు వృధా చేసుకున్నారేమో, వ్యర్థమైనటువంటి ప్రయత్నాలలో మీ సమయాన్ని మీరు గడుపుకున్నారేమో. ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఇక మీదట శ్రేష్టమైన మంచి సమయం అంతటిని దేవుని కొరకు నేను గడపాలి, దేవుని వాక్యాన్ని నేను చదవాలి, దేవుని వాక్యాన్ని పరిశోధించాలి, దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని వాక్యాన్ని నా చేతనైనంత మట్టుకు నలుగురికి పరిచయం చేయాలి, దేవుని సేవా కార్యక్రమాలలో నేను ఉండాలి, దేవుని పనులను జరిగించుటలో నా యొక్క క్రియలు ఉండాలి, నా ఆలోచనలు ఉండాలి, నా ప్రయత్నాలు ఉండాలి అని మీరు తప్పకుండా భావించాలి. ఎందుకంటే దేవుని వాక్యం శక్తి కలిగినది. దేవుని వాక్యాన్ని ఆటంకపరిచే సాహసం ఎవరు చేసినా వారంతా కూడా నిష్ఫలుడైపోతారు, ఎందుకు పనికిరాని వారు అయిపోతారు. కనుక దేవుని వాక్యం ఎంత గొప్పదో మీరు అర్థం చేసుకున్నప్పుడు దేవుని వాక్యం కొరకు బ్రతకండి, దేవుని వాక్యం కొరకు బ్రతకండి. ఇక చివరిగా అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రికలో ఏమంటున్నాడో ఆ మాటలో మీకు దేవుని వాక్యము ఎంత గొప్పదో తెలియజేస్తాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చూడండి. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. నేను నేరస్తుడనై ఉన్నట్టు ఆ సువార్త విషయమై సంకెళ్లతో బంధింపబడి శ్రమపడుచున్నాను, అయినను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు. అపోస్తలుడైన పౌలు తిమోతితో ఈ పత్రికను పంచుకుంటూ పరిశుద్ధాత్మ ప్రేరణతో ఈ మాటలను రాస్తూ ఏమంటున్నాడు చూసారా? నేనేదో నేరస్తుడనై ఉన్నట్టు నన్ను బంధిస్తున్నారు, సంకెళ్ళు వేస్తున్నారు, అయినా దేవుని వాక్యాన్ని ఎవరైనా బంధించగలరా? దేవుని వాక్యమునకు ఎవరైనా సంకెళ్ళు వేయగలరా? అదే ఇక్కడ పౌలు తన మాటలో తెలియజేస్తున్నాడు. వారు దేవుని వాక్యం మీద ఉన్న అక్కసుతో నన్ను బంధించాలనుకున్నారు, కానీ దేవుని వాక్యాన్ని వారు బంధించలేకపోయారు. దేవుని వాక్యాన్ని వారు బంధించలేకపోయారు. నిజంగా శక్తి కలిగిన దేవుని వాక్యమును మనం కలిగి ఉన్నప్పుడు, మన ద్వారా దేవుని వాక్యం ప్రపంచంలోనికి విరజిమ్ముతున్నప్పుడు, మన మీద ఎవరికైనా అక్కసుంటే మనలను బంధించగలరేమో, కానీ మనలో ఉన్న దేవుని వాక్యాన్ని ఏ ఒక్కడు బంధించలేడన్న విషయం మీరు స్పష్టంగా అర్థం చేసుకోవాలి. క్లారిటీ వచ్చేయాలి మీకు. మనల్ని ఎవడైనా ఒకవేళ బంధించవచ్చు, శారీరకంగా, భౌతికంగా నా చేతులకు, మీ చేతులకు ఎవరైనా సంకెళ్ళు వేయచ్చు, నేరస్తులముగా మనలను భావించి మనకు సంకెళ్ళు వేయచ్చు. కానీ దేవుని వాక్యమునకు ఎవరైనా సంకెళ్ళు వేయగలరా? నాలో ఉన్న దేవుని వాక్యమునకు ఎవరైనా సంకెళ్ళు వేయగలరా? బంధించగలరా? నిర్బంధించగలరా? ఆపివేయగలరా? అంతటి సామర్థ్యం ప్రపంచంలో ఎవ్వరికీ లేదు. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి పత్రికలో ఏమని తెలియజేస్తున్నాడో చూసారా? నేను నేరస్తుడనై ఉన్నట్టు నాకు సంకెళ్ళు వేశారు, నేను బంధింపబడ్డాను, కానీ దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు. దేవుని వాక్యమును ఎవ్వరూ బంధించలేరు, ఎవ్వరూ బంధించలేరు. శక్తి కలిగిన దేవుని మాట, దీనిని ఎవ్వరూ బంధించలేరన్న విషయం ఇప్పటి వరకు మనం విన్న దేవుని మాటలను బట్టి మనకు అర్థమైంది. కనుక దేనిని ఆశ్రయిస్తారో ఒక్కసారి చూడండి, ఆలోచించండి.
మంచి నిర్ణయం తీసుకోండి. మనం ఆశ్రయించవలసినది దేవుని మాట. దేవుని మాటను శక్తి కలిగినదిగా మీరు ఆశ్రయిస్తే, ఆ దేవుని మాట మీతో ఉంటే, మీరు బంధింపబడిన దేవుని మాట బంధింపబడదు. కనుక దేవుని మాట చాలా గొప్పదని మీరు భావించి, ఆ దేవుని మాట చేత మీ ఆత్మలను మీరు రక్షించుకోండి. పరలోకానికి ప్రవేశం పొందేటంతగా మీ ఆత్మలను మీరు కాపాడుకొని నిత్య జీవమునకు అర్హమైనదిగా మీ ఆత్మను మలచుకోవటంలో దేవుని వాక్యము కీలక పాత్ర పోషిస్తుంది. కనుక దేవుని వాక్యమునకు తల ఒగ్గి మీ జీవితకాలం అంతా దేవుని వాక్య ప్రకారం బ్రతుకుతారని మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తూ, దేవుని వాక్యములు మిమ్మల్ని నడిపిస్తూ ఈ మాటలను నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును ఘనుడునైన మా పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన ప్రేమకు మీరు దయచేసిన ఈ చక్కని వాక్య భాగం కొరకు మీకు వందనములు తండ్రి. ఈ ప్రపంచంలో అత్యంత శక్తి కలిగినది కేవలం మీ మాట అని ఈ పాఠంలో మేము నేర్చుకున్నాం తండ్రి. మీ మాటలు విన్న ప్రతి ఒక్కరూ వాటి ప్రకారము బ్రతకగలుగుటకు వారికి సహాయం చేయండి. ఈ ప్రపంచంలో అత్యున్నతమైన మీ మాటల మీద ప్రతి ఒక్కరూ ఆధారపడటానికి, ఆ మాటల చేత వారి ఆత్మలను రక్షించుకొనగలగటానికి మీ కృపను సహాయమును వారికి దయచేయండి నాయన. మరొక చక్కని పాఠ్యాంశంతో మమ్మల్ని అందరినీ మేలుకొల్పమని మిమ్మల్ని వేడుకుంటూ, సువార్త కార్యక్రమాలలో నాతో పాటు అనేక మంది సహకరించులాగున నాయన వారందరి హృదయములు ప్రేరేపింపబడి మీ చిత్తాన్ని నెరవేర్చే దిశగా ప్రతి ఒక్కరూ అడుగులు వేయగలుగుటకు కృప దయచేయమని కోరుకుంటూ, మా ప్రార్థనా విన్నపములను మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి నామము ద్వారా మిమ్మల్ని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనములు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు స్క్రిప్చర్స్ యూనివర్సిటీ మరియు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే స్క్రిప్చర్స్ యూనివర్సిటీ మరియు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. ధన్యవాదములు.